మాస్టర్స్ అందరికి శుభోదయం అండి. సో రోజుకొక మాస్టర్ వచ్చి గ్రూప్ లో చక్కగా సత్సంగం చేస్తున్నారు. సో ఈ రోజు నా వంతు. నా పేరు రజని. ఆ సో ఈ రోజు మనము మహాజ్ఞానం అనే పుస్తకంలోని జమదగ్ని మహర్షి గురించి తెలుసుకుందాం మాస్టర్స్. అద్భుతమైన మహర్షి అయిన. సో ఈయన గురించి తెలుసుకోబోయే ముందు ఒక్కసారి గురువందనంతో మనము సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకుందాం. సృష్టిలో ఉన్న సమస్త గురువులందరికీ మా యొక్క ఆత్మ ప్రణామాలు. మా ఉన్నతికి సహకరిస్తున్న మాస్టర్స్ కి, కర్మదేవతలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, బంధువులకు అందరికీ పేరు పేరున ఆత్మ ప్రణామాలు. జూమ్ సెషన్ లో ఎంతో ఓపికగా వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు. మనకి చక్కగా జమదగ్ని మహాజ్ఞానం నుంచి తీసుకున్నాము. మహాజ్ఞానం మనకి చక్కగా అందించిన మాస్టర్ టి అరుణ గారు. సో ఆవిడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకొని సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాము. జమదగ్ని మహర్షి. మనము ఈ పేరు చాలా ఎక్కువగానే వింటూ ఉంటాము మన లైఫ్ లోని. ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళందరికీ మహర్షుల గురించి బాగానే తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఆయన అందించిన సందేశం ఏంటి, ధ్యానంలో ఉండడం వల్ల కలిగే లాభాలు ఏమిటి, సత్సంగం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అనే విషయాలు కూడా చక్కగా ఆయన సందేశ రూపంలోని అరుణ గారి ద్వారా మనందరికీ అందించడం జరిగింది. సో ఆయన గురించి కొంత తెలుసుకొని అప్పుడు కంటెంట్ లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. సో జమదగ్ని మహర్షి, ఈయన సప్త ఋషుల్లో ఒకరు. సప్త ఋషి మండలి అనేది ఆ మారిపోతూ ఉంటుంది, ఎప్పుడు ఒకలా ఉండదు. అంటే అది ఒక అర్హత, ఒక పదవి లాంటిది. సో ఒక యుగంలోని ఇంకొక యుగంలోని మారిపోతూ ఉంటుంది. సో అలాగా ఒకానొక యుగంలోని ఆయన ఒక సప్తఋషి మండలిలోని ఆయనకు ఒక స్థానం ఉంది. ఈయన భృగు మహర్షి యొక్క వంశానికి చెందినవారు. ఈయన తల్లిదండ్రులు బుచీక మహర్షి, సత్యవతి తల్లి. ఈయన యొక్క భార్య రేణుకాదేవి. ఈయన యొక్క కుమారులు 5గురు ఉండేవారు. 5గురులోని చివరివాడు పరశురాముడు. మనందరికీ తెలుసు విష్ణుమూర్తి యొక్క 6వ అవతారమైన పరశురాముల వారు ఈయన యొక్క కుమారుడు. ఇది ఆయన యొక్క కుటుంబం అన్నమాట. సో జమదగ్ని పేరులోనే ఉంది చూడండి. జమదగ్ని అంటే గొప్ప అగ్నికి ప్రతిరూపం అనమాట ఆయన. అంటే అగ్ని ఎలా ఉంటుందండి, ఎప్పుడు మండుతూ ఉంటుంది. అంటే ఈయన ప్రత్యేకంగా ఆయన ఇచ్చిన సందేశంలోనే ఏం చెప్తారంటే, నేను కఠినమైన గురువుని అని చెప్తారు. దానికి గల కారణం కూడా చెప్తారు ఆయన. జనరల్ గా మనము గురువు అంటే శాంతంగా ఉండాలి, కఠినంగా ఉండకూడదు శిష్యుల పట్ల అని అనుకుంటాం. కానీ ఈయన దానికి వ్యతిరేకంగా చక్కగా కాఠిన్యం వల్ల ఉపయోగం ఏంటి అనేది దీనిలో చెప్పడం జరిగింది. సో కఠినత్వం ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది మన లైఫ్ లో అనేది చక్కగా సందేశ రూపంలో ఇచ్చారు. సో దానికన్నా ముందు అసలు ఆయన కఠినంగా ఉన్నప్పుడు కలిగిన జరిగే మార్పులు ఏంటి, ప్రతి ఒక్కరిలోని ఎటువంటి మార్పులు కలుగుతాయి అనేది ఆయన జీవితం ద్వారా మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఆయన జీవిత వృత్తాంతం మనం తెలుసుకుందాం మాస్టర్స్. అవి ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే, ప్రథమంగా ఆయన లైఫ్ లోని ఒక 3 ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, సంఘటనలు. అవి తెలుసుకుందాము. ఫస్ట్, తల్లిని అతని యొక్క సోదరులని చంపడం. అది మెయిన్. ఓకే, ఫస్ట్ సంఘటన. అది దానిలో ఏం జరుగుతుందంటే ఒకానొక రోజు ఆ ఆశ్రమంలో జీవిస్తున్నప్పుడు వాళ్ళు తన తల్లి పూజ కోసము నీరు తీసుకురమ్మని చెప్పేసి జమదగ్ని మహర్షి పంపిస్తారు. పంపించినప్పుడు తన తల్లి రోజు యథావిధిగా ఎలా అయితే వెళ్తుందో అలా వెళ్ళి నీరు తేవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ ఆ నదిలోని కొంతమంది అప్సరసలు, దేవతలు స్నానం ఆడుతూ ఉంటారు. స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళని చూసి తన్మయత్వం చెందుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా అపురూపంగా ఉంటారు కదా, దివ్యత్వంతో ఉంటారు. ఆ ఆనందాన్ని చూసి తన్మయత్వం చెందుతుంది తల్లి రేణుకాదేవి. సో తిరిగి రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ సమయము
చాలా విలువైంది అనే ఉద్దేశంతోనే ఆయన చాలా ఆలస్యంగా వచ్చింది కాబట్టి తన తల్లిని చంపమని చెప్తాడు జమదగ్ని మహర్షి. మనం అనుకుంటాము కాలమే కదండీ! కొంచెం సేపే కదా! లేట్ అయింది అని అనుకుంటాం. కానీ వాళ్ళకి కాలం అనేది చాలా విలువైంది. ఇక్కడ లౌకిక విషయాల పట్ల తన తల్లి ఆకర్షితురాలైంది అనేది ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అతని తండ్రి జమదగ్ని మహర్షి వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి? అలౌకికమైన విషయాల పట్ల ఆసక్తి ఉండాలి. లౌకికమైన విషయాల పట్ల ఆసక్తి ఉండకూడదు. అదే విధమైన జీవనాన్ని గడుపుతున్నారు కాబట్టి, వాళ్ళని అతని తండ్రి శిక్షించాలని చెప్పేసి జమదగ్ని మహర్షి అంటే ఆ విషయాల నుంచి మరల్చాలి. సో, దానికి అతను మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కఠినమైన గురువు కాబట్టి, ఆయన ఆ కఠినత్వంతోనే తన తల్లిని చంపమని తన శిష్యులు, కుమారులకి చెప్పడం జరుగుతుంది. వెంటనే వాళ్ళ కుమారులు చెప్తారు. మొత్తం 5గురు కదండీ! 5గురిలో నలుగురు నిరాకరిస్తారు తల్లిని చంపడానికి. కానీ చివరగా పరశురాముడిని అడగగానే, పరశురాముడు ఏమీ ఆలోచించకుండా తన గురువు, తండ్రి వాక్కుని శిరసావహిస్తాడు. తన అన్నదమ్ముల్ని, సోదరులను, తన తల్లిని కూడా నిర్దాక్షిణ్యంగా తన గొడ్డలతోని చంపేస్తాడు. తన భక్తికి మెచ్చి తన తండ్రి కొడుకుని అడుగుతాడనమాట. "నీకు ఎటువంటి వరం కావాలో కోరుకో" అని. వెంటనే తను ఏమీ ఆలోచించకుండా తన చంపిన సోదరులను, తల్లిని తిరిగి బతికించమని కోరతాడు. వెంటనే అదే విధిగా జమదగ్ని మహర్షి మళ్ళీ తిరిగి ప్రాణాలు పోస్తాడు తన బిడ్డలకి, తన భార్యకి. సో, ఇక్కడ మనకి కాఠిన్యం ఎలా ఉంటుందనేది ఒక్కసారి రుచి చూపించారు మనకి జమదగ్ని మహర్షి వారు. దానితో పాటు ఇంకొన్ని సంఘటనలున్నాయండి. అవి ఏంటి అంటే, ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఆయన దగ్గర ఆయన ఆశ్రమంలోని దివ్య గోవు ఒకటుంటుంది. సురభి అనే కామధేను ఉంటుంది ఆయనకి. సో, అది ఎప్పుడు ఎవరికి ఏం కావాలంటే అది అందజేస్తూ ఉంటుందనమాట. ఆ మహర్షి చాలా జాగ్రత్తగా దానికి పూజలవి చేస్తూ దాన్ని చూసుకుంటూ ఉంటారు. సో, ఒకరోజు ఆ అరణ్యానికి దగ్గరగా, ఆశ్రమానికి దగ్గరగా మాహిష్మతి రాజ్యం అనేది ఉంటుంది. అక్కడ కార్తవీర్యుడు అనే రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు. అతను చక్కగా పరిపాలన చేసుకుంటూ ఉంటాడు. ఒకసారి విహారానికి వచ్చినప్పుడు, ఆ విహారంలో తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు అలసిపోతాడు. అలసిపోయి అక్కడ ఆశ్రమంలోని సేద తీరుదామని ప్రయత్నిస్తాడు. అక్కడికి వెళ్లి జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రయాన్ని పొందుతాడు. అప్పుడు జమదగ్ని మహర్షి చక్కగా అతనికి కావాల్సిన సపర్యలన్నీ చేసి విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. ఆ విందు భోజనం తిన్నప్పుడు ఆయనకి ఒక అనుమానం వస్తుంది రాజుకి. ఏంటి ఇతను ఒక మహర్షి, ఇతని దగ్గర ఇన్ని ఆహ్, వస్తువులతో నాకు చక్కగా విందు ఏర్పాటు చేశాడు. ఇది ఎలా సాధ్యమైంది అనే అనుమానం వస్తుంది ఆయనకి. వెంటనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి జమదగ్ని మహర్షిని అడుగుతారు. మీకు ఇది ఎలా సాధ్యమైంది అని. వెంటనే జమదగ్ని మహర్షి ఏమీ ఆలోచించకుండా తన దగ్గర ఉన్న కామధేనువు గురించి వివరిస్తారు. వివరించగానే ఆహ్, అతనికి ఒక కోరిక కలుగుతుంది. అది ఇతని దగ్గర ఉండడం వల్ల ఉపయోగమేముంది? అదే నా దగ్గర ఉంటే సిరి సంపదలు సంపాదించగలను కదా! అని చెప్పేసి అతని అహంకారానికి పోయి ఒక కుటిల బుద్ధితోని దాన్ని అడుగుతాడు మహర్షిని. కానీ జమదగ్ని మహర్షి దానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఎంతో చక్కగా పూజ చేస్తూ ఉంటాడు దానికి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది కామధేను. రాజుని నిరాకరించారు కదా! రాజు అడిగిన దానికి వెంటనే ఆయనకి కోపమొస్తుంది రాజుకి. ఆయన బలవంతంగా ఆ కామధేనువుని జమదగ్ని మహర్షి దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోతారు. వెంటనే అతని కుమారుడు పరశురాముడు రాగానే జమదగ్ని మహర్షి జరిగిన వృత్తాంతం అంతా తెలియజేస్తారు. తెలియజేయగానే అతను చాలా ఆవేశంతోని తన దగ్గర నుంచి తీసుకువెళ్ళిన కామధేనుని తీసుకురావాలని చెప్పేసి మాహిష్మతి రాజ్యానికి వెళ్లి రాజుతోని యుద్ధం చేసి అతనికి 1000 బాహువులుంటాయి. అంటే 1000 భుజాలు, చేతులు ఉంటాయి. సో, వాటిలన్నిటిని నరికేసి తల తలని కూడా నరికి యుద్ధంలోని జయించి తిరిగి ఆ కామధేనుని తీసుకొచ్చి తన తండ్రికి అప్పజెప్తాడు. సో, అక్కడ పరశురాముడు ప్రవర్తించిన విధానం మనకర్థమవుతుంది. అలా ఉన్నాడు అంటే అర్థమేమిటి అంటే, తండ్రి లేక గురువు యొక్క విద్య, ట్రైనింగ్. ఓకే. సో, అక్కడ మనకి ఆ సంఘటన ద్వారా అర్థమవుతుంది.
సో ఇలాగా కొంతకాలం గడుస్తూ ఉంటుంది. తిరిగి తను పరశురాముడు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి చెప్తాడు, "నువ్వు చేసింది తప్పు. కామధేనువు కోసము ఒక రాజుని చంపడం అనేది అన్యాయం కాబట్టి నువ్వు దానికి ప్రాయశ్చిత్తం చేసుకో" అని చెప్పేసి తీర్థయాత్రలకు పంపిస్తాడు. ఇలా కాలం గడుస్తూ ఉంది. కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు పరశురాముడు లేని సమయంలోని ఈ రాజు రాజుని చంపారు కదా! మరి రాజుకి కుమారులుంటారు కదా! ఆ కుమారులకి కోపం ఉంటుంది సారీ, జమదగ్ని మహర్షి మీద. ఎందుకంటే తన తండ్రికి చావుకి కారణమైంది జమదగ్ని మహర్షి కదా! సో, అందుకని అతన్ని హతమార్చాలని చెప్పేసి వాళ్ళ ఆలోచనలో ఉంటారు. సో, అదునుగా చూసి పరశురాముడు లేని సమయంలోని వాళ్ళు ఆ కుమారులు వచ్చి జమదగ్ని మహర్షిని చంపి తలని నరికి ఆ తలని పట్టుకొని మాహిష్మతి రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతారు. తన తల లేని మొండాన్ని చూసి తన తల్లి రేణుకాదేవి బోర్న ఆ శరీరంపై పడి ఏడుస్తూ ఉంటుంది. అదే సమయానికి పరశురాముడు తిరిగి వస్తాడు. వచ్చి జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకొని తన తండ్రి శరీరాన్ని చూసి, తన తండ్రి శరీరం దగ్గర బాధపడుతున్న తన తల్లి యొక్క వేదనని చూసి ఎంతో కృంగిపోతాడు. కోపమొస్తుంది. ఆవేశమొస్తుంది. తన తల్లి 21 సార్లు గుండెలు బాదుకొని బాధపడుతూ, ఏడుస్తూ గట్టి గట్టిగా రోదన చెందుతూ తన తల్లి కూడా ప్రాణాలు వదిలిపెడుతుంది. ఆ సంఘటనకి పూర్తిగా చెలించిపోతాడు పరశురాముడు. వెంటనే అదే ఆవేశంతోని తన గొడ్డల్ని పట్టుకొని ఆ మాహిష్మతి రాజ్యానికి వెళ్లి తన కార్తవీర్యార్జునుల కుమారులని ఇద్దరిని హతమార్చేసి తిరిగి తన తండ్రి యొక్క తలని తీసుకొచ్చి శరీరానికి అతికిస్తాడు. అతికించి తన తపశ్శక్తితోని ప్రాణాలు పోస్తాడు. ఆ ప్రాణాలతో వెంటనే తన తండ్రి కూడా తన తల్లి యొక్క ప్రాణాల్ని నిలబెడతాడు. తిరిగి తల్లిదండ్రుల ప్రాణాల్ని నిలబెట్టినవాడవుతాడు పరశురాముడు. సో, ఇక్కడ అతను మనకు తెలుసు విష్ణుమూర్తి యొక్క 6వ అవతారం అని. కానీ దానికి ఎంత అవతారం తీసుకున్నా, శరీరంతో వచ్చినా సరే, వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని, బోధనని అందించాల్సిన బాధ్యత ఎవరిది అంటే తల్లిదండ్రులది ప్రథమంగా. వాళ్ళే గురువులు కదా! సో, ఇక్కడ జమదగ్ని మహర్షి కూడా కఠినంగా తన కుమారుడిని తయారు చేస్తారు. సో, అందుకనే ఆయన కఠిన గురువయ్యారన్నమాట. అంటే నిర్దాక్షిణ్యంగా తల్లిని, సోదరుల్ని కూడా చంపివేశాడు. చంపమని చెప్పిందెవరు? జమదగ్ని మహర్షి. సో, అందుకనే ఆయనే స్వయంగా నేను కఠినాత్ముడిని, కఠిన గురువుని దేనిలో? విద్య నేర్చుకోవడం పట్ల. ఖచ్చితంగా విద్య నేర్చుకునేటప్పుడు కఠినంగా ఉండాలి గురువు అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పడం జరిగిందిక్కడ. సో, ఆ రకంగా అప్పటినుంచి పరశురాముడు తన తల్లికి అన్యాయంగా అంటే క్షత్రియుల యొక్క అహంకారం వల్ల ఇది జరిగింది. అంటే బ్రాహ్మణులు ఎటువంటి కార్యము చెయ్యలేరు. ఎవరిని ఎదిరించలేరు. వాళ్ళు కేవలము శిక్షణ మాత్రమే ఇస్తారు అనే అల్పంగా ఆలోచిస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ క్షత్రియులందరూ అని చెప్పేసి వాళ్ళ పట్ల వాళ్ళలో ఉన్న అహంకారాన్ని తగ్గించాలి అని చెప్పేసి అతను వచ్చిన కర్తవ్యం ఏదైతే ఉందో, భూమి మీదకి అవతరించిన కార్యం ఏదైతే ఉందో దానిని పూర్తిగా చెయ్యాలి అని చెప్పేసి సంకల్పంతోని ఆయన తన తల్లి 21 సార్లు గుండెలు బాదుకున్న దాన్ని సంకేతంగా తీసుకొని ఆయన క్షత్రియుల పట్ల మొత్తం దేశంలో ఉన్న క్షత్రియులందరి పట్ల కూడా 21 మార్లు దండయాత్ర చేసి వాళ్ళందరినీ శిక్షించాడు. ఎవరైతే అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ అంటే అధర్మానికి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఆయన వచ్చిన కార్యం ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణం చేసి ఆ భూమండల భారాన్ని మొత్తాన్ని కూడా కశ్యప మహర్షికి అప్పజెప్పేసి ఆయన హిమాలయాలకి వెళ్ళిపోయి తపస్సులో నిమగ్నమైపోతారు. అందుకే ఇప్పటికి కూడా ఆయన చిరంజీవులుగా ఉన్నారు అని చెప్తారు పరశురాములు గారు. సప్త చిరంజీవుల్లో ఆయన కూడా ఒకరు అని చెప్తారు. అంటే ఆయన ఒక కార్యం మీద భూమి మీదకి రావడం జరిగింది. సో, అది కంప్లీట్ చేసి ఆయన తిరిగి హిమాలయాలకు వెళ్ళిపోతారు. అటువంటి విష్ణుమూర్తి యొక్క అవతారాన్ని తన తన నుంచి సృష్టించిన వారు తన నుంచి వచ్చిన వారు జమదగ్ని మహర్షి. సో, ఆ విష్ణుమూర్తి యొక్క అవతారానికే స్వయంగా తండ్రి అయ్యారు జమదగ్ని మహర్షి. సో, ఇప్పుడు కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. ఆయన స్వయంగా మనకిచ్చిన సందేశం. ఇది అంతా కూడా ఆయన యొక్క జీవిత వృత్తాంతం అన్నమాట. జీవితంలో జరిగిన సంఘటనలు. సో, ఆ సంఘటనల ద్వారా మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఆయన ఎంత కఠినాత్ముడు, కఠిన గురువు అని.
మనిషి పరంగా కఠినుడు కాదు. గురువు పరంగా కఠినుడు అని స్వయంగా ఆయనే చెప్తున్నారండి. సో, కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. మహాజ్ఞానం అనే కంటెంట్‌లోకి. సో, ఇక్కడ ఏప్రిల్ 17 తారీఖు 1994 రాత్రి 10:05 గంటలకి ఆయన వివరిస్తున్నారు. నన్ను మొదట్లో ఈ పేరుతో పిలిచేవారు కాదు. ఓకే. మొదట్లో ఆ పేరుతో పిలిచేవారు కాదు. బుబీచి కొడుకు అని చెప్పి పిలిచేవారు. అంటే తన తండ్రి యొక్క కుమారుడుగానే పిలిచేవారంట. రాను రాను పేరు మారుతూ అసలు తన పేరుతో పిలవడం మొదలుపెట్టారు. మొండిగా, కఠినంగా నేను చేసిన సాధన వల్ల నాకు పేరు వచ్చింది. మనం ఇందాకలే చెప్పుకున్నాం కదా! జమదగ్ని అంటే పేరులోనే ఉంది అగ్ని స్వరూపము అని. సో, అగ్ని వంటి తేజస్సు కలవాడు అని అర్థము. సో, తను సాధన చేసి, చేసి ఆ శక్తిని పొందిన తర్వాత అతనికి ఆ పేరుతో పిలవడం జరిగింది. అప్పటిదాకా తండ్రి చాటు బిడ్డగానే ఉండేవారాయన. నిజమైన నేను 16 అణాల కఠిన గురువుని. ఈ పదము మనకి కంటెంట్ కంప్లీట్ అయ్యేదాకా కూడా రిపీట్ అవుతూనే ఉంటుందండి. ఓకే. సో, కఠిన గురువును. ఇప్పటి వరకు కోపం అనేది లేకుండా ప్రశాంతంగా ఉండాలని నొక్కి చెప్పే మాస్టర్స్‌ని చూసారు. నిజమే కదండీ! చాలా మంది మాస్టర్‌లంటారు, కొడుతూ ఉంటే శిష్యుల్ని ఏం జెప్తారు? "అలా ఉండకూడదు గురువు అంత కఠినంగా ఉంటే శిష్యులు మాట వినరు, వెళ్ళిపోతారు" అని చెప్తారు. కాదండి. కఠినంగా ఉంటేనే మనకు విద్య వస్తుంది. మన జీవితంలోని మనం చూసుకుంటే, చిన్నతనం నుంచి కూడా మనము సరికాని విషయాల్లోని, సరిగ్గా లేని సమయాల్లోని, సరికాని మార్గంలో ఉన్నప్పుడు మనల్ని సరిచేసిన ప్రతి ఒక్కరు గురువులే. అలా చూస్తే తల్లిదండ్రులవ్వనండి, మనము మాట వినని చాలా మొండిగా ప్రవర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సందర్భంలో వాళ్ళు కఠిన నిర్ణయాలు తీసుకోలేదండి. అప్పుడు మనము సరైన మార్గంలో ఉండం. సరైన మార్గంలో రావాలంటే వాళ్ళు కఠినంగా ప్రవర్తించాలి. అలాంటివి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విషయంలో ఉంటూనే ఉంటుంది మనకి. మన జీవితంలో ఏదో ఒక సంఘటన ఉంటుంది కదండీ! సో, వాళ్ళని గుర్తు చేసుకోండి. ఎందుకు వాళ్ళలా ఉన్నారంటే, మనం సరియైన మార్గంలో ఉండడానికి, తీసుకురావడానికి వాళ్ళు చేసిన చిన్న చిరు ప్రయత్నం అన్నమాట. సో, ఇలాగా ఆయన చెప్తున్నారు. సో, నేను కఠినంగా ఉన్న మాస్టర్‌ని. మాస్టర్స్ అంటే ఇలా ఉండాలని అనుకుంటారు చాలామంది. కానీ అది సరికాదు. ప్రతి మాస్టరు కఠినంగా ఉండి తీరాలి. మాస్టర్ కఠినంగా ఉండకపోతే తాను కోరుకున్నది ఏదీ సాధించలేడు. నిజమే కదండీ! కఠినమైన సాధన ద్వారానే మనం ఈ స్థాయిలో ఉన్నాం. మనము ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సమస్యతోని వచ్చిన వాళ్ళమే. ఆ సమయంలోని మనం పడిన ఇబ్బందుల వల్ల మనం చాలా కఠినంగా ఉండి మనల్ని మనము సరిదిద్దుకున్నాం. మనకెవ్వరు సహాయం చేసే సమయం లేనప్పుడు మనల్ని మనమే సరిదిద్దుకున్నాం. ఎలాగా? కఠినంగా ఉండి. సో, మనం కఠినంగా ఉండి మనం సాధన చేసి నేర్చుకున్నాం. మరి మనము ముందుండాలి. తర్వాత మనం ఇతరులకి చెప్పగలగాలి. అంతే కదా! సో, ఇక్కడ ఆయన ఏం చేశారు? ఫస్ట్ ఆయనంతట ఆయన కఠినంగా ఉన్నారంట. కఠినంగా లేపోతే శిష్యులకి ఏం చెప్తారండి? అందుకని స్వయంగా వారు నేర్చుకొని, సాధించిన దాన్ని ఆహ్, చెప్పాలి. వాళ్ళు నేర్చుకోకుండా చెప్పకూడదు గదా! ప్రయోగకంగా నేర్చుకొని చేసిన దాన్ని చెప్పాలి. లేకపోతే శిష్యులు ఏం నేర్చుకుంటారండి? నేర్చుకోలేరు. అందుకనే కఠినంగా ఉండకపోతే తాను కోరుకున్నది ఏదీ సాధించలేడు. తాను సాధించకపోతే ఇతరులకెలా చెప్తారు? ఎలా సాధించాలి? సో, అందుకని తను స్వంతంగా ప్రయత్నించిన తర్వాతే ఇతరులకి నేర్పించడం జరిగిందిక్కడ. కఠినత్వం అనేది అద్భుతమైన అనుభూతి. నిజమండి. ఇది అనుభవిస్తే తప్ప తెలీదు. ఇది అన్నీ కూడా ఎమోషన్స్. ఇవన్నీ ఎమోషన్సే. సో, ఇవి కఠినంగా ఉండడం అనేది చాలా కష్టము. కానీ ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భంలో మనల్ని సరియైన దారిలో పెట్టేది అది మాత్రమే. ఆ కాఠిన్యం మాత్రమే. ఇలా చూస్తే మనకి ఎగ్జాంపుల్‌గా మిలారప్ప, మార్పా గారిని గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మార్పా గారు అద్భుతమైన గురువు. మిలారప్ప గారు అద్భుతమైన శిష్యుడు. మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధము అతీతమైనది. చాలా అద్భుతమైనది. మార్పా గారు అంత కఠినంగా ఉన్నారు కాబట్టి, మిలారప్ప గారు ఎన్నో జన్మల నుంచి ఆయన తెచ్చుకున్న దుష్కర్మలన్నిటిని కూడా ఒకే ఒక జన్మలోని మొత్తం పూర్తి చేసుకొని, అద్భుతమైన శిష్యుడిగా ఎదిగి ఎంతో మందికి మార్గదర్శకంగా నిలబడ్డారు. ఒకే ఒక జన్మలో. అది కూడా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి, ధ్యానం చేసి. కదా! సో, మనందరికీ కూడా ఆదర్శమైన శిష్యుడిగా నిలబడ్డాడు. ఆదర్శమైన గురువుగా తన గురువుని నిలబెట్టాడు. మార్పా గారు చెప్పిన మొత్తం ఆయన వృత్తాంతంలో కూడా కేవలం అంటే కేవలం శిష్యుడి గురించి మాత్రమే ప్రస్తావించారు. ఇంకెవ్వరి గురించి చెప్పలేదాయన. ఎంతో మందికి విద్య నేర్పించుంటారు కదా!
కానీ ఆయన ప్రఖ్యాతగాంచింది మాత్రం కేవలం మిలారప్ప వల్ల. సో చూడండి ఆయన ఎంత కఠినమైన గురువో అక్కడ అర్థమవుతుంది. సో కఠినత్వంతో ఉండడం వల్ల శిష్యులు చక్కగా పదును పడతారు కదా! సానపెట్టబడతారన్నమాట. సో ఇది కఠినత్వం అనేది అద్భుతమైన అనుభూతి. దాని గురించి మనుషులు ఏమైనా అనుకోనివ్వండి. కఠినత్వం వల్ల చాలా విశ్వాసము, నమ్మకం కలుగుతుంది. అంటే కాన్ఫిడెన్స్ వస్తుందండి బాగా వాళ్ళ మీద వాళ్ళకి. ఎందుకంటే బాగా నేర్చుకుంటారు. బాగా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది గదా! సో ఆటోమేటిక్‌గా వాళ్ళకి తెలియకుండానే లోపల నుంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కేవలం కఠినత్వంతోనే మీరు మీ ఆలోచనలు, అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పగలుగుతారు. అంటే వాళ్ళు, వాళ్ళు చేసేది తప్పా, ఒప్పా అనేది ఒక క్లారిటీ ఉంటుంది. క్లియర్ విజన్ ఉంటుంది వాళ్ళకి. సో, అప్పుడేమవుతుంది? వాళ్ళు తీసుకునే నిర్ణయాల పట్ల కూడా సరిగ్గా తీసుకుంటారు. సరైన దారిలో వెళ్తారు. అందుకని స్పష్టత ఉంటుంది అని చెప్తున్నారిక్కడ. అది బల్లగుద్ది మరీ చెప్పగలరంట ఆయన. అది చెప్తున్నారు. బల్లగుద్ది చెప్పగలను అని. నెక్స్ట్ అలాంటి కఠినత్వాన్ని నా జీవితంలో ఒక ఉదాహరణ. ఇక్కడ చెప్తున్నారండి ఆయన జీవితంలో జరిగిన సంఘటన. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! తల్లిని, సోదరుల్ని కూడా చంపవలసి వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా చెప్పారాయన పరశురాముడికి. పరశురాముడు ఏమీ ఆలోచించకుండా తన తండ్రి, గురువు అయినటువంటి జమదగ్ని మహర్షి ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటించడం జరిగిందక్కడ. తల్లిని, సోదరుల్ని చంపేశారు. తిరిగి మళ్ళీ కోరిక కోరమని అడిగినప్పుడు తిరిగి బ్రతికించడం జరిగింది. అదే మళ్ళీ చెప్తున్నారిక్కడ. అలాంటి కఠినత్వాన్ని నా జీవితము ఒక ఉదాహరణ. ఒక్క దెబ్బతో నా కొడుకులో ఉన్న గొప్పతనాన్ని బయటికి తెచ్చాను. అంటే అక్కడ ఆ సంఘటన జరగడం వల్ల అప్పటిదాకా శాంతిమూర్తిగా ఉన్నటువంటి తన కుమారుడు ఎవరైతే పరశురాముడు ఉన్నాడో, అతనిలో ఉన్న గొప్పతనాన్ని బయటికి తీసుకొచ్చారంట. అంటే చూడండి ఒక సంఘటన ద్వారా లోపల నిద్రాణమై ఉన్నటువంటి ఒక అనుభవాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ గొప్పతనాన్ని బయటికి తీసుకొచ్చారు. అదేంటి అంటే అతనికి తన తల్లి మీద, అన్నదమ్ముల మీద ఉండే ప్రేమను, తన తండ్రి అయిన తన గురువు పట్ల అతనికి ఉండే సంపూర్ణమైన భక్తిని బయటికి తెచ్చాను. ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి కదండీ! గురువు పట్ల, తండ్రి పట్ల. ఇక్కడ ఏం చేశాడు? తన తల్లి, సోదరుల పట్ల ఉన్న ప్రేమను అంటే తిరిగి మళ్ళీ వాళ్ళని ప్రాణం పోయమని అడిగినప్పుడు వాళ్ళ పట్ల ఉన్న ప్రేమను చూసాడు. తన గురువు గాని, తండ్రి గాని జమదగ్ని మహర్షి. దాంతో పాటు తన పట్ల పూర్తి విశ్వాసము, పూర్తి భక్తిని చూడగలిగాడు జమదగ్ని మహర్షి. ఎప్పుడు? ఈ సంఘటన జరిగినప్పుడు. కఠినంగా ఉన్నప్పుడు. కాబట్టి మనకు కూడా మన లోపల ఉన్నవి ఇటువంటి భావాలు కూడా అవన్నీ కూడా మన గురువులు కఠినంగా ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగినప్పుడే మనకు కూడా తెలియనివంటి విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. అవి బయటపడతాయి. ఇలాగ. అవన్నీ అతనిలో కలగాలని కోరుకున్నాను. అంటే అతనెప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు. కానీ అతని లోపల ఎటువంటి భావాలు ఉన్నాయనేది తన తండ్రి అయిన జమదగ్ని మహర్షికి తెలీల. కానీ వాటిలన్నిటిని బయటికి తీయాలి అని ఆ సంఘటన అనుకోకుండా జరిగింది. మనం అనుకుంటున్నాం. అనుకోకుండా జరిగిందని. కానీ అనుకోకుండా జరగడం కాదండి. అది ప్రణాళికలో ఒక భాగమే. అంటే ఆయనలో ఉన్న ఆవేశాన్ని బయటికి తీయాలి. శాంతాన్ని దాటి బయటికి తీయాలి. ఎందుకంటే, అక్కడ ఆయన ఎందుకు అవతరించారు అంటే, ఒక కార్యం మీద అవతరించడం జరిగింది. సో, ఆ కార్యం జరగాలంటే తన లోపల ఉన్న భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని నిద్రాణమై ఉన్నాయి. వాటిలన్నీ మేల్కొల్పాలి. మేల్కొల్పాలంటే ఒక సంఘటన జరగాలి. ఆ సంఘటన జరగాలంటే ఇక్కడ గురువుగా తన బాధ్యత ఏంటి అంటే కఠినంగా వ్యవహరించడం. కఠినంగా వ్యవహరించాలంటే ఒక సంఘటన జరగాలి కదా! జరగాలి కాబట్టి, అది ప్రణాళిక ప్రకారంగా తన తల్లి ఆలస్యంగా రావడం, ఆలస్యంగా వచ్చినందుకు ఎవరైనా చంపేస్తారండి? జనరల్‌గా మనం అనుకుంటాం. కాదు కదా! కానీ అక్కడ జరిగిందేంటి అంటే, ఈ సంఘటన జరగాలి కాబట్టి అది జరిగింది. ఆ కార్యం జరిగింది. చూసారా? ఒకదానికొకటి అన్ని ఇంటర్‌లింక్. మనం చిన్న విషయం కదా అని అనుకుంటాం. కానీ దాని వెనకాల గొప్ప కార్యం ఉంటుంది. అది అవగాహన చేసుకోవాలన్నమాట. సో, ఇక్కడ అదే చెప్తున్నారు. కానీ ఒక్క సంఘటన అతని ఆలోచన తీరును మార్చివేసింది. అంటే లోతుగా వెళ్లి విశ్లేషించుకుంటే గాని మనకర్థం కాదు. ఆ సంఘటన వెనక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏంటి అనేది. జీవితాన్ని కొత్త పందాల్లో అర్థం చేసుకునేలా చేసింది.
అంటే కొత్త కోణంలో అర్థం చేసుకునేది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న పరశురాముడు తను వచ్చిన కార్యం ఏంటనేది అర్థం చేసుకోగలిగాడు కొన్ని సంఘటనల వల్ల. మనం ఆల్రెడీ అందుకని ఆ సంఘటనలన్నీ మీకు వివరించడం జరిగింది. అంటే క్షత్రియులు అప్పుడు అధర్మంలో ప్రవర్తిస్తూ ఉండేవారండి ఆ కాలంలో. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క అహంకారాన్ని తెలియజేసి ధర్మ మార్గంలో వాళ్ళని నిలబెట్టాలనే ఉద్దేశంతోని ఆయన అవతారం ఎత్తి రావడం జరిగింది విష్ణుమూర్తి వారు. అప్పటి వరకు అతని మనసు కేవలం శాంతికి సంబంధించిన ఆలోచనతో నిండిపోయి ఉండేది. ఎవరిదండి? పరశురాముడిది. అయితే తన తల్లిని, అన్నదమ్ముల్ని గొడ్డలితో నరికిన తర్వాత యుద్ధం లేకుండా శాంతి ఉండదు అని తెలుసుకున్నాడు. అంటే అప్పటిదాకా ఆయన ఆలోచన ఎలా ఉండేది? యుద్ధం లేకుండా శాంతంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉండేవాడు. కానీ ఆయన వచ్చిన కార్యమేంటి? యుద్ధం చెయ్యాలి. అతని గొడ్డలితోని అందరిని నరికేయాలి. అది. అంటే ధర్మస్థాపన చెయ్యాలి. అది కదా అతని కార్యం. కానీ ఇక్కడ ఆయన ఎలా ఉండేవాడు? శాంతంగా ఉండేవాడు. సో, దాన్ని జాగృతం చేయడానికి ఈ సంఘటన జరిగిందని చక్కగా చెప్తున్నారీయన. ఏది నేర్చుకోవాలన్నా అన్ని రకాల సంభవాలను జరగనివ్వాలి. మనం కొన్ని ఆపేస్తాం కదండీ! అమ్మో! అలా జరిగుంటే బావుండేది. ఇలా జరిగుంటే బావుండేది. హమ్మయ్య! ఇలా జరగకుండా ఉంది. చాలా సంతోషం అనుకుంటాం. కానీ జరగనివ్వాలి అని చెప్తున్నాను. దానివల్లే మనకి మనలో ఉన్నవన్నీ కూడా బయటకొస్తాయి అని చెప్తున్నారు. అనుభవమే ఒక పాఠము. సో, జరగనివ్వాలి. గతంలో మనం నేర్చుకోనివి ఇప్పుడు నేర్చుకోవడానికే కదా మనం ఇక్కడికొచ్చాం. అంతే కదండీ! ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి మనం చేసిన దుష్కర్మలను గాని, సత్కర్మలు గాని వాటిల నుంచి నేర్చుకున్న పాఠాలు, అనుభవాలన్నీ కూడా ఇక్కడ మళ్ళీ తిరిగి మనము వాటిల నుంచి కూడా కొత్త పాఠాలు నేర్చుకోవడానికి ఈ భూమి మీదకొచ్చాం. కదా! సో, అందుకని జరగాల్సింది జరగనివ్వాలి. మనము అడ్డుకట్ట వేయకూడదు అని చెప్తున్నారిక్కడ. కనుక ఈనాటికి నేను అవసరమైనంత కఠినంగా ఉంటూనే ఉంటాను. ఇందాక చెప్పినట్లుగా నేను 100% కఠిన గురువుని. సో, ఈయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ప్రతి ఒక్క మాస్టరు కూడా గురువుగా ఎదుగుతారు. ఎదిగినప్పుడు మనము కాఠిన్యం అనేది వహించాలి. ఎక్కడ? ఎక్స్‌క్యూజ్ మీ. ఎక్కడ అంటే, నువ్వు విద్య నేర్చేటప్పుడు, ఆధ్యాత్మిక విద్య నేర్పేటప్పుడు, ఆధ్యాత్మిక గురువు అయినప్పుడు నువ్వు కఠినంగా ఉండాలి. అదే భౌతిక గురువైతే భౌతికతలో కఠినంగా ఉండాలి. ఎక్కడైనా సరే కఠినంగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు గురువులుంటారండి. ఆధ్యాత్మికత నేర్పేవాళ్ళుంటారు. భౌతికతలో నేర్పించేవాళ్ళుంటారు. కాబట్టి నువ్వు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో నువ్వు కఠినంగా ఉండాలి అని చెప్తున్నారాయన. కఠినత్వమే కఠినత్వమే నా బోధనా సారము. చూసారా? చక్కగా చెప్పారు మళ్ళీను. ఎన్ని సార్లు చెప్తున్నారు. నేను దాన్ని ఎక్కువగా నొక్కి చెప్తాను. సరియైన భావనతో ఆధ్యాత్మిక మార్గంతో మరింత ముందుకు కొనసాగడానికి మౌలికమైనది ఇదే. అంటే మనం కూడా చాలా సార్లు అనుకుంటాం. మన గురువు ఎందుకండి అంత కఠినంగా ఉన్నాడు అని చాలా సందర్భాల్లో అనుకుంటాం. దానికి కారణము మనం నేర్చుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా నేర్చుకోగలం కాబట్టే గురువులు అంత కఠినంగా ఉంటారు అని చెప్తున్నారిక్కడ. ఒకానొక యేసుక్రీస్తు, ఒకానొక బుద్ధుడు లేదా ఇతర మాస్టర్లు కఠిన సాధన చెయ్యకపోతే వాళ్ళు అంతటి వాళ్ళు అయి ఉండేవాళ్ళు కాదు. నిజమే కదండీ! వాళ్ళకి వాళ్ళు గనక కఠినమైన సాధన చెయ్యకపోతే వాళ్ళలా ఎదగగలరా? ఒకప్పుడు బుద్ధుడు గాని, జీసస్ గాని మనం చూసాం కదా! వాళ్ళు ఎంతో సాధన చేశారు. బుద్ధుడైతే చక్కగా శరీరం మొత్తం కూడా ఆర్చేశారు. ఆహారం తీసుకోకుండా. కఠినమైన సాధన చేశాడు. ఎందుకంటే తనని తాను తెలుసుకోవాలని. అలా సాధన చెయ్యగా కదా తనకసలు విషయం తెలిసింది. శ్వాసే గురువు అని. సో, అలాగా అటువంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి, మనము వారి దగ్గర నుంచి కూడా ఆ కఠినత్వ సాధన అనేది మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మనం కూడా అలాగా సాధించాలి. అప్పుడే మనము వచ్చిన పర్పస్ ఏంటో మనకు తెలుస్తుంది మన లైఫ్‌లో. కఠినత్వం లేకుండా ఆధ్యాత్మిక గురువు కొనసాగలేడు. ఈ ప్రపంచం వింత పోగళ్ళు పోతూ మచ్చిక కాకుండా ఉంటుంది. అంటే మనకర్థం కాదండి. మనము గనక శాంతంగా ఉన్నామనుకోండి, మనల్ని ఎలా కావంటే అలాగా ఆట బొమ్మలా ఆడుకుంటూ ఉంటుంది ప్రపంచం. ఎప్పుడైతే నువ్వు కఠినంగా ఉంటావో, అప్పుడు దాన్నుంచి నిన్ను చూసి వాళ్ళు నిన్ను దూరం పెడతారు. మనని కీలు బొమ్మలాగా ఆడుకోరనమాట. అందుకనే కాఠిన్యం అనేది కూడా చాలా అవసరము అని చెప్తున్నారిక్కడ. ఇలాంటి ఈ ప్రపంచంలో కాఠిన్యం ఒక్కటే మనకు సహాయపడుతుంది.
మనము సీరియస్ గా ఉన్నామండి, ఎవరితోని కలవలేదు, అప్పుడు ఏం చేస్తారు ఎదుటివాడు? మనల్ని చిన్న చూపు చూడడు, లేకపోతే అప్పటిదాకా మన యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు. ఏది పడితే అది మాట్లాడేసి, ఏది పడితే అది ప్రవర్తించి, మనకేమీ చేత కాదు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మీరు కఠినంగా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారనుకోండి, అమ్మో వాడు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడురా అని చెప్పేసి వాళ్ళ పట్ల చాలా దూరంగా ఉంటారు. వాళ్ళ అవహేళన చెయ్యరన్నమాట. సందర్భం వచ్చినా చెయ్యరు. ఎందుకొచ్చిందిరా బాబు అనుకుంటారు. సో, ఇది భౌతికతలో అవ్వనియండి, ఆధ్యాత్మికతలో అవ్వనియండి. సెటైర్‌లు వేరు, మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. సో, అందుకని కఠినత్వం అనేది చాలా అవసరము అని చెప్తున్నారు. కనుక నా ఉద్దేశ్యం ఏమిటంటే, మీ చుట్టూ ఉండేవాళ్ళ నుంచి మీకు రక్షణ కవచమే మీ కాఠిన్యము. అదే చెప్తున్నారు సింపుల్‌గా. మీ యొక్క రక్షణ కవచము. అంటే మిమ్మల్ని వాళ్ళందరి దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేసేదేంటంటే, మన యొక్క కాఠిన్యమే అని చెప్తున్నారు. దాంతో పాటు చివరగా ఏం చెప్తున్నారు ఆయన, జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానవంతులు అవ్వాలంటే ఏంటి? అనే పాయింట్ చెప్తున్నారండి. నా సందేశం ఏమిటంటే, బలవంతుడే బ్రతకగలడు, బలహీనుడు బతకలేడంట. ఇక్కడ అదే చెప్పారు. అందుకనే రక్షణా కవచము అని చెప్పారు. బలహీనంగా ఉంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోలేమండి. అందుకనే బలవంతుడిగా ఉండాలి అని చెప్తున్నారు. అనే కాఠిన్యం యొక్క అసలు సిసలు భావం కదా! మీరు కఠినంగా ఉండకపోతే మీరు మాస్టర్సే కాదు. చూసారా? మాస్టర్స్‌మే కాదంటండి, కఠినంగా ఉండాలంట. కఠినంగా ఉంటేనే మాస్టర్స్ అంట మనం. చాలా సింపుల్‌గా చెప్పేసారు. దాంతో పాటు ఏం చెప్తున్నారు? మీరు ధ్యానంలో ఏ స్థాయిలో అయినా ఉండండి. ఎంతటి జ్ఞానులైనా కావచ్చు. ఓకే. కానీ కఠినంగా ఉండాలి. అంటే ఇదంతా స్పిరిచ్యువల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మనకేం జెప్తున్నారు? మీరెంత ధ్యానమైనా చేయండి, ఎంత గొప్ప మాస్టర్స్ అయినా అవ్వండి, ఎంత జ్ఞానవంతులైనా అవ్వండి, కానీ కఠినంగా ఉండాలి అని మొత్తంగా ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా ఏంటంటే కాఠిన్యము. స్పిరిచ్యువల్‌గా మీరు ఎదగడానికి గాని, ఇతరులకి చెప్పడానికి గాని, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అన్నీ ఉండాల్సింది కాఠిన్యము అని చాలా సింపుల్‌గా, చక్కగా అరటిపండు ఒలిచి చెప్పినట్టుగా చెప్తున్నారాయన. కాఠిన్యం ఉంచండి, కాఠిన్యంతో ఉండండి అని. గుడ్ నైట్. మీ ఆధ్యాత్మిక సాధన ఇలాగే కొనసాగించండి. విజయం మీ వెంటనే ఉంది. మీరు మీ ధ్యానము, మీరు చేపట్టిన పనితనం చూస్తుంటే నేను మాట చెప్పగలను. మాస్టర్స్‌ని అడగడం, వారి నుంచి సందేశాలు తీసుకోవడం కొనసాగించండి. మీరు చేపట్టిన ఈ ఆధ్యాత్మిక కార్యకలాపం చాలా అద్భుతమైనది. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. మీ గురువుకు శుభాకాంక్షలు. మీ బృందానికి శుభాకాంక్షలు అని మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంతటి చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు జమదగ్ని మహర్షికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఆహ్, నేను ఇది చదవక ముందు ఆహ్, ఒకప్పుడు నా జీవితంలో కఠినంగా ఉండేదాన్ని. కఠినంగా ఉన్నప్పుడు అందరూ చూసి ఏంటి ఇంత కఠినంగా ఉంటున్నాము, చాలా సాఫ్ట్‌గా ఉండాలి, లేపోతే మన దగ్గర విద్య నేర్చుకోవడానికి రారు. ఇలాగ కొన్ని కొన్ని సంఘటనల ద్వారా కఠినంగా ఉండడం చాలా తప్పు అనే ఒక అపోహ ఉండేది. ఇది చదివిన తర్వాత ఒక చక్కటి క్లారిటీ వచ్చింది. అంటే కఠినత్వం చాలా అవసరము, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అనేది కొన్ని సంఘటనల ఆధారంగా నేను కోల్పోయిన ఆ విషయాల్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాల్సొచ్చింది. సో, అప్పటినుంచి నాకర్థమైంది ఏంటంటే, కఠినత్వం అనేది రక్షణా కవచం అనేది ఈయన ద్వారా నాకు అందించబడిన ఇన్ఫర్మేషన్ అని నాకు అర్థమైంది. సో, నాకేదైతే అర్థమైందో నా అనుభవం ద్వారా అదే విషయాలు మీకు కూడా అర్థమవ్వాలని ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది మాస్టర్స్. సో, చక్కగా ఇంతవరకు ఎంతో ఓపికగా విన్నందుకు మీ అందరికీ వేల వేల ధన్యవాదాలు. సో, జమదగ్ని మహర్షి దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన పాయింట్ ఏంటయ్యా అంటే ఎక్కువ లేవండి. ఒకటే సింపుల్ పాయింట్. కాఠిన్యము, కాఠిన్యత్వంతో ఉండండి. నేను కఠిన గురువును అంతే. ఆ కాఠిన్యం ఎలా ఉండాలంటే అది స్పిరిచువాలిటీ అయితే స్పిరిచువాలిటీలో ఉండాలి, భౌతికతలో అయితే భౌతికతలో ఉండాలి. అంతే. సింపుల్ ఇన్ఫర్మేషన్ అండి. చాలా చక్కగా చెప్పడం జరిగింది. సో, ఇప్పటి వరకు ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా వేల వేల ధన్యవాదాలు మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.